నమస్తే, నా పేరు కిరణ్. ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కౌంటింగ్ కు పక్కాగా ఏర్పాట్లు చేయాలి. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా అధికారులను ఆదేశించిన ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా. కౌంటింగ్ దగ్గర పడడంతో పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు, సరైన పత్రాలు లేని వాహనాలు సీజ్, రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా. కేజీహెచ్కు 5 బ్యాటరీ వాహనాలను సమకూర్చిన స్టీల్ ప్లాంట్, వాహనాలను ప్రారంభించి డ్రైవ్ చేసిన కలెక్టర్ మల్లికార్జున. ఎన్ఏడి ఫ్లైఓవర్ను ఢీకొట్టి బోల్తా పట్టిన పేపర్ లోడ్ లారీ, డ్రైవర్కు త్రుట్లో తప్పిన ప్రమాదం. ఓట్ల లెక్కింపునకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాలను పాటిస్తూ ఖచ్చితమైన ఫలితాలను త్వరితగతిన ప్రకటించేలా ముందస్తు ఏర్పాట్లు ప్రణాళికాబద్ధంగా చేసుకోవాలని సూచించారు. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు కార్యక్రమంపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అన్ని జిల్లాల కలెక్టర్లతో ఒక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. చెదురుముదురు సంఘటనలు మినహా సమిష్టి కృషితో ఈ నెల 13వ తేదీన ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించారు. జూన్ 4న జరగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని కూడా ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేసుకుని విజయవంతంగా నిర్వహించాలని ఎన్నికల అధికారులను కోరారు. లెక్కింపు కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాట్లు ముందుగా చేసుకోవాలని అన్నారు. ఎటువంటి వివాదాలకు తావు లేకుండా వివరాలను, ఏ రోజున ఎన్ని గంటలకు ఎన్ని టేబుల్స్పై లెక్కింపు నిర్వహించడం జరుగుతుందనే వివరాలను సంబంధిత అభ్యర్థులు, ఏజెంట్లకు ముందుగానే తెలియజేయాలన్నారు. పాత్రికేయులకు ప్రత్యేకంగా మీడియా సెంటర్ను ఏర్పాటు చేయాలని తెలిపారు. స్ట్రాంగ్ రూమ్ల నుంచి ఓట్ల లెక్కింపు కేంద్రాలకు పోలింగ్ యంత్రాలు తరలించే మార్గాలు, అభ్యర్థులు, ఏజెంట్లు వెళ్లడానికి వేర్వేరుగా మార్గాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సీసీ కెమెరాల పనితీరును నిరంతరం అధికారులు పర్యవేక్షిస్తూ ఉండాలని ఆదేశించారు. 24 గంటలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు సీఈఓలు పి కోటేశ్వరరావు, ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బర్మా క్యాంప్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీసీపీ 2 మేఘా సత్యబాబు ఆధ్వర్యంలో వెస్ట్ ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి సమక్షంలో పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలో 14 బైక్లు, 55 మందు బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. గంజాయి సేవిస్తున్న వారిని అనుమానితులను విచారిస్తున్నామని డీసీపీ 2 సత్యబాబు తెలిపారు. రానున్న ఈ కౌంటింగ్, ఎలక్షన్స్ కౌంటింగ్ దృష్టిలో పెట్టుకుని, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ దృష్టిలో పెట్టుకుని వైజాగ్ జోన్ 2 పరిధిలో 3 ప్రాంతాల్లో సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించినటువంటి కొన్ని ప్రాంతాల్లో కార్డినెంట్ సెర్చ్ చేయడం జరిగింది. ఈ కార్డినెంట్ సెర్చ్లో ఇంతవరకు కూడా రికార్డ్స్ సరిగ్గా లేనటువంటి ఒక 40 వెహికల్స్ వరకు సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి రౌడీ షీటర్స్ని, సస్పెక్ట్స్ అందరినీ కూడా వెరిఫై చేయడం జరిగింది. చోట్ల ఈ యొక్క లిక్కర్ బాటిల్స్, అదేవిధంగా లూజ్ పెట్రోల్ ఇది కూడా సీజ్ చేయడం జరిగింది. ఇది కంటిన్యూ అవుతుంది. 4వ తారీఖు వరకు కూడా ఈ జోన్ 2 పరిధిలో ఉన్నటువంటి అన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా కార్డినెంట్ సెర్చ్ చేయడం జరుగుతుంది. కౌంటింగ్ ప్రశాంతంగా కంప్లీట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో గౌరవనీయులు సిపి గారి యొక్క ఆదేశాల మేరకు దీన్ని చేయడం జరుగుతుంది. ఎన్నికల కౌంటింగ్ కు సమయం దగ్గర పడడంతో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. కార్డన్ సెర్చ్ పేరుతో గాజువాకలో పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టారు. డీసీపీ 2 మేఘా సత్యబాబు ఆధ్వర్యంలో గాజువాకలోని బొజ్జనకొండలో తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 26 బైక్లు సైజ్ చేశారు. అలాగే 52 లిక్కర్ బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. రౌడీ షీటర్ల కదలికలపై నిఘా పెట్టామని డీసీపీ 2 మేఘా సత్యబాబు తెలిపారు. జూన్ 4వ తేదీ కౌంటింగ్ పూర్తయ్యే వరకు సమస్యాత్మక ప్రాంతాల్లో తనిఖీలు జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సౌత్ ఏసీపీ త్రినాథ్, సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. కౌంటింగ్ 4వ తారీఖున కౌంటింగ్ని దృష్టిలో పెట్టుకుని, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో జోన్ 2 పరిధిలో 3 ప్రాంతాల్లో ఈ యొక్క కార్డినెంట్ సెర్చ్ నిర్వహించడం జరుగుతుంది. బర్మా క్యాంపు, అదేవిధంగా 1 టౌన్ ఏరియాలో ప్రసాద్ గార్డెన్స్ అండ్ ఇక్కడ గాజువాకలో ఈ ప్రాంతంలో కార్డినెంట్ సెర్చ్ నిర్వహించడం జరుగుతుంది. ఇంతవరకు 26 వెహికల్స్ని, అంటే రికార్డులు సరిగ్గా లేని వెహికల్స్ని సీజ్ చేయడం జరిగింది. అవన్నీ వెరిఫై చేసి డిస్పోజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సస్పెక్ట్స్, రౌడీ షీటర్స్ అందరినీ కూడా వాళ్ళు ప్రజెంట్ ఉన్నారా లేదా, వాళ్ళ యాక్టివిటీస్ ఏంటి తనిఖీ చేయడం జరిగింది. అదేవిధంగా 55 లిక్కర్ బాటిల్స్ సీజ్ చేయడం జరిగింది. ఇంకా ఇది కంటిన్యూ అవుతుంది. ఇంకా
కౌంటింగ్ రోజు వరకు కూడా ఫర్దర్గా ఈ కార్డినెంట్ సెర్చ్ అన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో నిర్వహించడం జరుగుతుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కేజీహెచ్ రోగుల పట్ల తన ఉదారతను చాటింది. రోగుల రవాణా కోసం రౌండ్ ది క్లాక్ బ్యాటరీలతో నడిచే 5 బ్యాటరీ కార్లను కేజీహెచ్ కు విరాళంగా అందజేసింది. జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున ఈ బ్యాటరీ వాహనాలను ప్రారంభించారు. అనంతరం ఆయనే స్వయంగా డ్రైవ్ చేసి వాటి పనితీరును పరిశీలించారు. స్టీల్ ప్లాంట్ కార్పొరేట్ ఎన్విరాన్మెంట్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా విశాఖ కేజీహెచ్ కు బ్యాటరీలతో నడిచే 5 వాహనాలను అందించింది. బ్యాటరీలతో నడిచే 5 కార్ల ధర 40 లక్షలు ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. కేజీహెచ్లో పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఈ బ్యాటరీ కార్లను అందజేశారు. 6 సీట్లతో ఉండే ఈ కార్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున, కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్, స్టీల్ ప్లాంట్ డైరెక్టర్ ఎస్కే బాగ్సీలు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ స్వయంగా బ్యాటరీ కారు నడిపి వాటి పనితీరును పరిశీలించారు. నమస్కారం అండి. సో ఇన్ఫ్యాక్ట్ వెరీ వాల్యుబుల్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ ది స్టీల్ ప్లాంట్. ఐ వుడ్ లైక్ టు heartfully thank the RINL management and especially Director Arun Kanti Bakshi Garu, the Director of the project. So I would also like to convey our sincere gratitude to the EMD also on this platform. So even just yesterday also we had a similar meeting in regional eye hospital where 1.23 crores contribution came from HPCL for the 3 important advanced equipment. So this is the second series of launches. So thank you for the RINL. I think I will also thank Mr. Razu for his contribution. I also thank all the other remaining employees of the RINL also. So the kind of interest shown by the Superintendent Dr. Ashok Kumar Garu and Dr. Vikraj Garu, the entire staff, all the doctors in KGH. I think this will really take us to a long way. And in the last 2.5 years, several contributions have come from the various industrial fraternity. Some of the industrial units, they have been continuously supporting the KGH and other hospitals. So I convey my sincere thanks to all such industrial units who have been contributing continuously to the cause of poor people in the KGH. ఈ 5 బ్యాటరీ కార్లను పేదలు, వృద్ధులు, దివ్యాంగులు, గాయపడిన వారికి, గర్భిణులకు వినియోగిస్తామని నిర్వాహకులు తెలిపారు. కేజీహెచ్ ఆవరణలోను క్యాజువాలిటీ, ఓపీ వార్డులకు, ల్యాబ్లు, డయాగ్నోస్టిక్ సెంటర్లకు రోగులకు తరలించేందుకు వీలుగా ఏర్పాటు చేశామని వెల్లడించారు. It is indeed a matter of pride and privilege for us to be associated with such a noble cause. RINL, as you know, is not a stranger to KGH Hospital. We have been associated with this hospital in the past as well. This CSR block is one example. And it was our good fortune, I will say, that as a part of our environmental clearance, we have taken up this CSR activity to provide these battery operated vehicles, which will go a long way in elevating the needs of the people who are really distressed and need. An industry or an institution like RINL, any industry for that matter, it cannot and should not exist as an island. We belong to this community, and it is incumbent upon any corporate to try and give back to the society from where we derive our value from. So as a going concern, yes, we do have our financial constraints, but in spite of that, it has been our endeavor to continue to support in any way which possible the district administration or the various institutions. We also support many other philanthropic institutions. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ బుచ్చిరాజు, కేజీహెచ్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఎన్ఈడి జంక్షన్లోని ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పై పేపర్ లోడ్ లారీ బోల్తా పడింది. గురువారం తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో ఈ జాతీయ రహదారి మీదుగా ఎన్ఈడి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పైకి వచ్చిన పేపర్ లోడ్ లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదం జరిగే సమయంలో ఎటువంటి వాహనాలు రాకపోకలు, పాదచారులు లేకపోవడంతో ప్రమాదం తప్పినట్లయిందని స్థానికులు అంటున్నారు. ఒడిషా నుంచి గాజువా కాటనగర్కు పేపర్ లోడ్తో ఈ లారీ వెళ్తోంది.
ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పైకి వచ్చేసరికి అదుపు తప్పి లారీ బ్రిడ్జ్ పైనే పడిపోయింది. ఈ ఘటనలో స్వల్ప గాయాలతో డ్రైవర్ బయటపడ్డాడు. క్రేన్ సహాయంతో బోల్తా పడిన లారీని సరిచేశారు. ట్రాఫిక్ కు ఎటువంటి అంతరాయం కలగకుండా పోలీసులు రక్షణ చర్యలు చేపట్టారు. ఎయిర్పోర్టు ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాజువాక పంతులు గారి మేడ వద్ద ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికులు గమనించి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ మద్యం షాప్ లో 32 లక్షల విలువైన మద్యం ఉందని ఫైర్ ఆఫీసర్ హుస్సేన్ చెప్పారు. మంటలను అదుపు చేసి నష్టం వాటిల్లకుండా చర్యలు చేపట్టామన్నారు. మాకు 8:25 టైంలో కాల్ వచ్చింది సార్. స్థానికులు కాల్ చేశారు. కాల్ చేసినప్పుడు ఇక్కడ మనకి పాత గాజువాక లతా హాస్పిటల్ దగ్గరలో గవర్నమెంట్ వైన్ షాప్ దగ్గర ఫైర్ అవుతుంది సార్, స్మోక్ అవుతుంది, రండి సార్ అని చెప్పన్నారు. అక్కడ స్థానికులు మనకి ఏంటంటే స్మోక్ వస్తుందని చెప్పన్నారు. ఇక్కడ మేము హుటాహుట్టుని ఇక్కడికి రావగానే ఇక్కడ ఏమైందంటే పరిస్థితి చూస్తే స్మోక్ ఉంది, షట్టర్ లేపి చూస్తే ఫైర్ అవుతుంది. ఆ ఫైర్ అవుతున్న దాన్ని ఏం చేస్తుంటే మా దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్తో ఫైర్ని మేము ప్రొటెక్ట్ చేయడం జరిగింది. మ్యాక్సిమం చాలా వరకు ఆస్తి నష్టం అనేది చాలా వరకు మేము రెడ్యూస్ చేయడం జరిగింది. సో లాస్ సేవ్డ్ అనేది అక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్ గారు ఏం చెప్పారంటే 15,000 పైన బాటిల్స్ ఉన్నాయి, తర్వాత 32,000 లక్షల పైన ఆస్తి అదే ఇక్కడ దాని కాస్ట్ అనేది ఉన్నదని చెప్పడం జరిగింది. సో అది ఇంకా దాన్ని కాల్కులేట్ చేసిన తర్వాత చెప్తాం సార్ అని చెప్పి ఆ విషయం మాకు వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఇదే విషయం మేము మా అధికారులకు చెప్పడం జరిగింది. ఈరోజు ఉదయం 7:30కి మాకు ఫోన్ కాల్ వచ్చింది. ఇలాగా GSL 20 పాత గాజువాక సరిహద్దులో ఉన్న వైన్ షాప్ షార్ట్ సర్క్యూట్ అయిందని వచ్చిన చూసినప్పటికీ ఫైర్ వాళ్ళు వచ్చి మంటలు ఆడుతున్నారు. తర్వాత పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇప్పుడు మేము మా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి పోలీస్ స్టేషన్లోనే కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మీకు పూర్తి వివరాలు తెలియపరుస్తాము. పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది శుక్రవారం నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారిని సునంద తెలిపారు. ప్రస్తుతం మధ్య బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం ఈశాన్య దిశగా కదులుతోంది. శుక్రవారం కల్లా తీవ్ర వాయుగుండంగాను తుఫానుగాను మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కోస్తాంధ్రలో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయి. మధ్యాహ్నపు ప్రాంతాల్లో వాతావరణం పొడిగానే ఉంటుంది. ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు మాత్రం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీస్తాయి. ఉష్ణోగ్రతలు కూడా క్రమేపీ తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దాన్ని ఆనుకున్నటువంటి నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైంది. రేపటి కల్లా అంటే 23rd కల్లా మధ్య బంగాళాఖాతంలో డిప్రెషన్గా మారే అవకాశం ఉంది. ఇది డిప్రెషన్గా మారుతున్న క్రమంలో ప్రస్తుతం ఇది ఈశాన్య దిశగా కదులుతూ డిప్రెషన్గా మారే అవకాశం ఉంది. రానున్న మరికొన్ని రోజుల్లో ఇది ఇంకా నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో మూవ్ అవుతూ తర్వాత తీవ్ర వాయుగుండంగాను తర్వాత సైక్లోన్గా కూడా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇది పశ్చిమ బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లోనే ఉంది. దీని యొక్క ప్రభావం వలన కోస్తా ఆంధ్రాలో తేలికపాటి వర్షం మాత్రమే ఉంటుంది. మిగతా ప్రాంతం అంతా కూడాను ఎక్కువ శాతం వర్షపాతమో లేదా దీని యొక్క వర్షపాతం అంతా కూడాను మధ్య బంగాళాఖాతంలోనే కేంద్రీకృతం అవుతుంది. మనకి విండ్స్ అనేవి ల్యాండ్ మీద నుంచి రావడం చేత కోస్తా ఆంధ్రాలో చాలా ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటూ పగటి ఉష్ణోగ్రతలు పెరగడానికి అవకాశం ఉంది. ఉదయం అంతా ఎండలు ఉన్న సాయంత్రం వేళలో 1 లేదా 2 చోట్ల క్లౌడ్ డెవలప్ అయ్యి ఉరుములు మెరుపులతో కూడినటువంటి జల్లులు ఉంటాయి. ఈ ఉరుములు మెరుపులతో కూడినటువంటి జల్లులు ఉన్నప్పుడు మొదట ఈదురుగాలులు ఉంటాయి. ఈదురుగాలులు ఉన్నప్పుడు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే అవకాశం ఉంది. మిగతా ప్రాంతం అంతా కూడా పొడి వాతావరణము, ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరిగే అవకాశం ఉంది. చాలా ప్రాంతాలు ఇప్పటికీ సాధారణం కన్నా తక్కువ టెంపరేచర్స్ కూడా రికార్డ్ అయిన పరిస్థితి ఉంది. అయితే రానున్న రోజుల్లో సాధారణం కన్నా కొంచెం ఎక్కువ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతూ ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఈ యొక్క అల్పపీడనం అనేది సుస్పష్టంగా అయినటువంటి అల్పపీడనంగా ఉంది. రానున్న రోజుల్లో దీని తీవ్రత మరి పెరుగుతుంది. అయితే ఈ యొక్క సిస్టమ్ తాలూకా రెయిన్స్ అన్నీ కూడాను బే ఆఫ్ బెంగాల్లోనే ఉండే అవకాశం అయితే ఉంది. ఇంకా ఉత్తర దిశగా కదిలే కొద్దీ కూడాను నార్త్ ఒడిశా అలాగే వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ ప్రాంతాల్లో గ్రాడ్యువల్గా రెయిన్స్ అనేవి పెరుగుతాయి. ఆయా ప్రాంతాలకి ఈ యొక్క అలర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారిని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామీజీ దర్శించుకున్నారు. ఆయనకు టీటీడీ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. తరిగొండ వెంగమాంబ కీర్తనను వెలుగులోకి తీసుకువచ్చి ప్రతి ఏటా జయంతి వేడుకలు నిర్వహించేందుకు విశాఖ శారదా పీఠం ఎంతో కృషి చేసిందన్నారు. ఈ సందర్భంగా అద్భుతాలు జరగాలని, ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీవారిని వేడుకున్నట్లు చెప్పారు. ప్రతి సంవత్సరం జరిగే తడిగొండ వెంగమాంబ కార్యక్రమానికి నేను వచ్చి ఉన్నాము. ఆ కార్యక్రమంలో పాల్గొన్నాము. ఆ తడిగొండ వెంగమాంబ అమ్మవారి యొక్క కీర్తనలు బయటికి తీయడానికి పూర్తి సహకరించింది విశాఖ శ్రీ శారదాపీఠం. ఆ రోజుల్లో కరుణాకర్ రెడ్డి, భూమన్న వీళ్ళు ఉన్నప్పుడు దానిని వెలికి తీసి ఆ సంకీర్తనలు, కీర్తనలు ఎన్నో పాడించి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం పెట్టించాలని ఆ రోజులో నిర్ణయం అయింది. అనూచానంగా ఇంతవరకు జరుగుతుంది. అమ్మవారు సాక్షాత్ అమ్మవారి యొక్క స్వరూపంగా ఆవిడ ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేసింది కాబట్టి ఆమె కార్యక్రమానికి నిన్న వచ్చి ఈరోజు స్వామివారు దర్శనం చేసుకొని ఈ సంవత్సరం చాలా అద్భుతాలు జరగాలి, ఈ సంవత్సరం అంతా బాగుండాలి, ఈ సంవత్సరం నుంచి ఇంకా ముందు ముందు రాష్ట్రం ఇంకా గొప్పగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ భగవంతుని. తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. ప్రతి ఏటా వసంతోత్సవాల్లో 2వ రోజు స్వర్ణ రథోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. గురువారం ఉదయం అమ్మవారికి నిత్య కైంకర్యాలు నిర్వహించి అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయం నుంచి స్వర్ణరథ మండపానికి తీసుకువచ్చారు. ప్రత్యేక పుష్పాలు, స్వర్ణాభరణాలతో సర్వశోభితంగా అలంకరించారు. అమ్మవారికి నివేదన సమర్పించి కర్పూర హారతులు అందించారు. బంగారు రథాన్ని అధిరోహించి అమ్మవారు మాడవీధిలో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. మహిళలు పెద్ద సంఖ్యలో అమ్మవారి నామాన్ని స్మరిస్తూ స్వర్ణ రథాన్ని భక్తి శ్రద్ధలతో లాగారు. నేత్రపరంగా సాగిన రథోత్సవంలో భక్తులు అడుగడుగున కర్పూర హారతులు ఇచ్చారు. బుద్ధ పౌర్ణమి సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. ఆలయ వైదిక సిబ్బంది తెల్లవారుజామునే దుర్గమ్మకు పూజలు చేశారు. ఈవో కెఎస్ రామారావు కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గిరి ప్రదక్షిణ కార్యక్రమం కామధేను అమ్మవారి ఆలయం, కుమరపాలెం సెంటర్, 4 స్తంభాల సెంటర్, సితార, కబేళ, పాల ఫ్యాక్టరీ, చిట్టినగర్, కొత్తపేట, నెహ్రూ బొమ్మ సెంటర్, బ్రాహ్మణ వీధి, ఘాట్ రోడ్ మీదుగా సాగింది. డప్పులు, బేతాళ నృత్యాలు తదితర సాంస్కృతిక కార్యక్రమాల నడుమ తిరిగి అమ్మవారి ఆలయానికి చేరుకుంది. ఈ మార్గంలో ప్రచార రథాల్లో కొలువైన అమ్మవారు స్వామివార్లకు భక్తులు పూలు, పండ్లు, కొబ్బరికాయలు సమర్పించి పూజలు చేశారు. అడుగడుగునా నీరాజనాలు సమర్పించారు. అమ్మవారి శిఖరం చుట్టూ పౌర్ణమి నిర్వహించే గిరి ప్రదక్షిణ చేస్తే భక్తుల కోరికలు తీరుతాయని విశ్వాసం.
తిరుపతి గోవిందరాజు స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో రథాన్ని లాగి మొక్కులు తీర్చుకున్నారు. ఉదయమే స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను రథ మండపానికి తీసుకువచ్చి ఆశీనులు చేశారు. ప్రత్యేక పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం గోవిందనామ స్మరణతో రథాన్ని భక్తులు ముందుకు లాగారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. గజరాజులు ముందుకు కదులుతుండగా రథోత్సవం నేత్రపరంగా సాగింది. ఈ వాహన సేవ ఎదుట కేరళ వాయిద్యాలు, మంగళ వాయిద్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, అర్చకులు, విజిలెన్స్ అధికారులు పాల్గొన్నారు. నిత్యాయ విబుధ సంస్తుత్యాయ నిత్యాధిపత్యాయ మునిగణ ప్రత్యయాయ నిత్యాయ విబుధామితార్థ ప్రదాయ పాత్రదానోత్సవ ప్రథిత వెంకటరాయ సరి గద పని నిరిగ ఉత్తమమైనటువంటి తత్వాన్ని, మంచిని, చెడుని వేడు చేయగలిగినటువంటి గుణం కలవాడిని నేనే అని పరమాత్మ మనకి ఈ యొక్క వాహనముల మీద విహరిస్తూ అంతరార్థంగా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఓహో, సర్వశక్తిమంతుడు, సర్వసాక్షిగా మారేటువంటి శరీరం మనకి లభించింది. కానీ అనేక రకాలైనటువంటి చీమ, దోమ, ఎలుక, పిల్లి, ఏనుగు, నక్క మొదలైనటువంటి అనేక రకాలైనటువంటి జన్మ లభించింది. జంతూనాం నరజన్మ దుర్లభం తతో విప్రత తస్మాద్వైదిక ధర్మ మార్గపరత దివ్య. ల్యాప్టాప్లను దొంగిలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును పోలీసులు రాటు చేశారు. ఎంవీపీ పోలీస్ స్టేషన్లో ద్వారకా క్రైమ్ సిఐ శ్రీనివాసరావు ఈ కేసుకు సంబంధించిన వివరాలు మీడియాకు వెల్లడించారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, విశాఖతో పాటు పలు ప్రాంతాల్లో ల్యాప్టాప్లు దొంగిలించి తమిళనాడులో విక్రయిస్తున్నారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో పోలీసులు నిఘా పెట్టారు. తమిళనాడుకు చెందిన గణేష్, శంకర్, మంజునాథ్లను అరెస్టు చేసి విచారణ చేపట్టారు. వారి నుంచి 1,50,000 విలువైన 6 ల్యాప్టాప్లు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో దొంగిలిస్తున్న ల్యాప్టాప్లను తమిళనాడుకు వెళ్లి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని చెప్పారు. చెడు వ్యసనాలకు బానిసలే దొంగతనాలకు పాల్పడినట్లు నిందితులు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. గతంలో కూడా వీరిపై అనేక కేసులు నమోదై ఉన్నాయని వెల్లడించారు. వీళ్ళు తమిళనాడుకు చెందినటువంటి వ్యక్తులు. వీళ్ళు తమిళనాడులో, మహారాష్ట్ర మరియు ఆంధ్రప్రదేశ్లో, విశాఖపట్నం, విజయనగరం ఏరియాల్లో ల్యాప్టాప్స్ అండ్ సెల్ ఫోన్స్ దొంగతనం చేసి మళ్ళీ తమిళనాడు తీసుకెళ్ళి అక్కడ చోరు బజార్లో అమ్మేస్తారు. ఆ వచ్చిన డబ్బులతో బెట్టింగ్లు, ఇక మందు, సిగరెట్లు అన్ని జలసాలకు ఖర్చు పెట్టుకుంటూ వీళ్ళు ఇటువంటి దొంగతనాలకు పదే పదే పాల్పడుతున్నారు. వీళ్ళు కాకుండా ఇంకా కొంతమంది కూడా ఉన్నారు. వాళ్ళంతా కలిసి మనకి ఇక్కడ 2021 నుండి కూడా సిటీలు కూడా ఇటువంటి నేరాలు చేస్తున్నారు. అయితే ఈ మధ్యన గత ఈ 15 రోజుల్లో ఎంబీపీ పోలీస్ స్టేషన్ ఏరియాలో కూడా ఒక 3 కేసుల్లో వీళ్ళు దొంగతనం చేయడం జరిగింది. 3 ఇంట్లో. దాంట్లో భాగంగా మనం టెక్నికల్ డిపార్ట్మెంట్లో అందరినీ సహాయ సహకారాలతో పట్టుకోవడం జరిగింది. వీళ్ళని ఇంటరాగేట్ చేస్తే దీంతో పాటుగా విజయనగరం 2 టౌన్లో కేసులు ఉన్నాయి. అలాగే ఆనందపురం, అలాగే భీముల ఏరియాలో కొన్ని చేయడం జరిగింది. ఈ విధంగా నేరాలు చేసుకుంటూ వీళ్ళు వచ్చే డబ్బుల్ని జలసాలకి వాడుకుంటున్నారు. ఇందులో ఈ మంజునాథ్ పెళ్ళయింది, ఒక కొడుకు కూడా ఉన్నాడు. కానీ భార్యతో గొడవలతో ఆయన వదిలేశాడు. వీడికి ఇదే పని ఇంకా. అలాగే ఈ గణేష్, శంకర్ అన్నవాడికి కూడా 4 పిల్లలు. ఈ 4 పిల్లలు ఈ భార్యతో వీడికి వచ్చే జీతం అంటే ఆటో నడుపుతాడు. దానివల్ల ఆ డబ్బులు సరిపోక, అదే కాకుండా చెడు వ్యసనాల వల్ల కూడా వీళ్ళు ఇటువంటి దొంగతనాలకు పాల్పడడం జరుగుతుంది.
హెడ్లైన్స్ మరోసారి. కౌంటింగ్ కు పక్కాగా ఏర్పాట్లు చేయాలి. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా అధికారులను ఆదేశించిన ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా. కౌంటింగ్ దగ్గర పడడంతో పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు, సరైన పత్రాలు లేని వాహనాలు సీజ్, రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా. కేజీహెచ్కు 5 బ్యాటరీ వాహనాలను సమకూర్చిన స్టీల్ ప్లాంట్, వాహనాలను ప్రారంభించి డ్రైవ్ చేసిన కలెక్టర్ మల్లికార్జున. ఎన్ఏడి ఫ్లైఓవర్ను ఢీకొట్టి బోల్తా పట్టిన పేపర్ లోడ్ లారీ, డ్రైవర్కు త్రుట్లో తప్పిన ప్రమాదం. ఈ వార్తంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.